నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలో ఎన్నికలంటే ప్రధాన పార్టీల మధ్యలో పోరు, అదేవిధంగా ఇండిపెండెంట్ల జోరు కూడా కొనసాగుతూ ఉంటుంది కొన్నిసార్లు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఉన్నటువంటి పార్టీలు ఏదైనా కూడా తమకు ఉన్నటువంటి స్ట్రాటజీ ద్వారా ఎలా గెలవాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాయి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్గా ఎట్లా మనకు ఓటు వేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనల్ని ఎలా హక్కును చేర్చుకోవాలనే దాని మీద కూడా చాలా రకాలైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. వివిధ పార్టీలు వివిధ రకాలైనటువంటి మేనిఫెస్టోలు రిలీజ్ చేసి ప్రజల్ని తమ దగ్గర చేర్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తాయి. అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా అయితే మోగింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీలు వివిధ రకాలైనటువంటి ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది తుది దశకు చేరుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏవైతే ఉన్నారో రాణి కుముదిని తాను విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు అన్నీ కూడా మారినట్టు మనకు అనిపిస్తూ ఉన్నాయి. నామినేషన్లో ఉపసంహారం తర్వాత వెలువడైన వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అటు పోటీ చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా సమానంగా ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం వీరి ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే అటు బీజేపీ పార్టీ మనం చూసుకున్నట్లయితే నితిన్ నవీన్ కూడా తీసుకురావడం జరిగింది. ఒకసారి తను మళ్ళీ జాతీయ అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి రావడం, అదేవిధంగా పెద్ద ఎత్తున సభలు పెట్టిన అటు బండి సంజయ్ కావచ్చు, ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా వారి ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటరీ స్థానాల మధ్య లోపల ఉన్నటువంటి ఏరియాల్లో తమకు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నిలబడేటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలని కూడా వారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా హరీష్ రావు చూసుకుంటే అటు మెదక్ ఆ ఏరియాలో కూడా చాలా పెద్ద ఎత్తున పర్యటించి కూడా అక్కడ వారికి ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. రేవంత్ రెడ్డిని కూడా మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న మిర్యాలగూడ సభలో కూడా తను పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూడా ప్రజలు ఎందుకు గెలిపించాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీని కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ ముందు ఏకగ్రీవాలన్నీ జరుగుతూ ఉంటాయి. నామినేషన్లు ఉపసంహరణలు అయితే జరుగుతాయి. అయితే ఏకగ్రీవాలో కాంగ్రెస్ హవా చాటిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 స్థానాల్లో ఏకగ్రీవం చేసుకుంది కాంగ్రెస్. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఆధిక్యాన్ని సంపాదించిందని చెప్పుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 2 చోట్ల మాత్రమే తను ఏకగ్రీవాన్ని చాటుకోగలిగింది. బీఆర్ఎస్ 2 చోట్ల మాత్రం ఏదైతే అలంపూర్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఈ 2 చోట్ల మాత్రమే దక్కించుకుంది. అయితే ముఖ్యంగా ఏదైతే రామగుండం, మహబూబ్ నగర్ వంటి కార్పొరేషన్లో కాంగ్రెస్ ఖాతా తెరవడం ఆ పార్టీకి, ఆ క్యాడర్కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారి సంబంధించినటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా పెద్ద ఎత్తున పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2982 వార్డులకు గాను 12,930 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు కూడా మనం 2-3 రోజుల ముందు చాలా పెద్ద ఎత్తున గణాంకాలు కనబడ్డాయి. కానీ తర్వాత ప్రధాన పార్టీలు వారి యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులను బుజ్జగించే పనిలో ఉండి వారిని బుజ్జగించి కొంతమందిని నామినేషన్ ఉపసంహరణ చేసుకునే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బెదిరించడాలు కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, వారికి ఏదో ప్రలోభాలు పెట్టి చెప్పి చేయడం కావచ్చు. పొద్దున్నే బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాండిడేట్ రాత్రి కాంగ్రెస్కి రావడం, కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ సైడ్ రావడం చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ఎలక్షన్స్ మధ్యలో చాలా హంగామా అయితే సాగుతూ ఉంది. అయితే పార్టీల వైజ్గా అసలు ఎక్కడెక్కడ అంటే ఈ పార్టీలు అన్ని చోట్ల పోటీ చేయట్లేదు. కొన్ని చోట్ల వారి యొక్క పోటీని విరమించుకోవడం జరిగింది. ఒకవేళ అసలు ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందో కూడా మనం చూసుకుందాం ఒకసారి. అయితే కాంగ్రెస్ పార్టీ 2,936 స్థానాల్లో పోటీ చేస్తుంది, 46 స్థానాల్లో పోటీ చేయట్లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే 2,876 స్థానాల్లో పోటీ చేసి 106 స్థానాల్లో పోటీ చేయట్లేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే 2,634 స్థానాల్లో పోటీ చేసి 348 స్థానాల్లో పోటీ చేయట్లేదు. అదేవిధంగా వీరికి ధీటుగా 2,786 స్థానాల్లో ఇండిపెండెంట్లు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 3 ప్రధాన పార్టీలు కొన్ని చోట్ల పోటీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పొత్తుల భాగంగా కావచ్చు, వారికి ఉన్నటువంటి వేరే అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి వారికి పొత్తు కలిసి రావాలని చెప్పేసి కూడా వేరే పార్టీ అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి వ్యూహాన్ని బట్టి, ఎందుకంటే ఆ పార్టీతో కలిసి వెళ్తే మనకి ఇంకా కొన్ని సీట్లు రావచ్చు ఒక వ్యూహాన్ని కూడా వారు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ చిన్న పార్టీలు కావచ్చు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంటుందంటే దాదాపు 2,786 మంది పోటీ చేస్తున్న తరుణంలో వారు ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున పోటీ ఇచ్చే అవకాశం ఉంది. జనసేన నుంచి 332 మంది, ఎంఐఎం నుంచి 282 మంది, ఏఐఎఫ్బి ఏదైతే పార్టీ ఉందో దాని నుంచి కూడా 288 మంది, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ వంటి పార్టీలు కూడా చాలా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ఇవి గెలిచినా గెలవకపోయినా ఓట్లు చీల్చే అవకాశం మాత్రం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఓట్లు చీలడం ద్వారా అటు అధికార పార్టీకి కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, కొన్ని చోట్ల కొన్ని పార్టీలకు ఇవి వారికి లాభం చేకూరే విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలకు కూడా కొంతమంది నామినేషన్లు వేయడం జరిగింది. అయితే వారు
సకాలంలో అటు బీఫామ్లు తెచ్చుకోలేకపోయారు పార్టీ దగ్గర నుంచి. తెచ్చుకొని తరుణంలో వారికి కూడా అక్కడ ఉన్నటువంటి పోటీలో చక్కగా వారికి అంటే ఆ పార్టీ గుర్తు రాలేకపోయింది. వారు ఇండిపెండెంట్ అభ్యర్థిలో పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఇక్కడ కొన్ని చోట్ల ఈ స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా తీసుకున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి యొక్క పార్టీ లైన్ని ఏదైతే వారు అనుకున్నటువంటి పార్టీ కాకుండా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వారికి కూడా సపోర్ట్ చేసే విధంగా కొంతమంది రాజీనామా అంటే రద్దు చేసుకున్నారు వారి యొక్క నామినేషన్ని. కొంతమంది మాత్రం మేము ధీటుగా నిలబడతాం, గెలిచి చూపిస్తామని కూడా నిలబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 3 పార్టీలు ఒకసారి ఈ ఎలక్షన్ మొత్తం చూసుకున్నట్లయితే 3 పార్టీలు కూడా ప్రధాన పార్టీలు చాలా పెద్ద ఎత్తున కూడా పోటీ చేస్తూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే 3 పార్టీల మధ్యలో కూడా త్రిముఖ పోరాటం నడుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపవచ్చు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావం చూపవచ్చు, కొన్ని చోట్ల బీజేపీ ప్రభావం చూపవచ్చు. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకంటే ఇది అర్బన్ ఏరియాలో జరిగే ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ పార్టీ కొద్దిగా ఎక్కువ చూపవచ్చు. ఎందుకంటే మనం సర్పంచ్ ఎలక్షన్ చూసుకుంటే బీజేపీ పార్టీకి అనుకున్నంత స్థాయిలో రాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇది అర్బన్ ఏరియాలో జరిగేది కాబట్టి కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి బీజేపీకి కొన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇక్కడ మరి ఓటు శాతం గెలుస్తుందా అంటే ఓటు శాతం పెరుగుతుందా, సీట్లు ఎక్కువగా వస్తాయా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో దిగి అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా ప్రతి చోట కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిర్యాలగూడలో జరిగిన సభ తర్వాత మళ్ళీ రానున్నటువంటి రోజులు కూడా చాలా పెద్ద ఎత్తున సభలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్లో కావచ్చు, ఇటు నిజామాబాద్లో కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ మాత్రం ప్రతిరోజు తను ఎక్కడో ఒక దగ్గర సభ పెట్టి వారి యొక్క ప్రజల్ని తను ఎందుకు ఈ బీజేపీ పార్టీని వాళ్ళు ఎందుకు బీజేపీ పార్టీని గెలిపించాలి అనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ తను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు, ఎవరైతే నా పార్లమెంటరీ స్థానాలు అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నిటి గెలిపించుకునే బాధ్యత అందని చెప్తా ఉన్నాడు. ఇదే శైలిలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులకు రేవంత్ రెడ్డి ఎప్పుడో సూచన చేయడం జరిగింది. తమ తమ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా వారే గెలిపించుకోవాలి, వారికి అప్పుడే మార్క్స్ లభిస్తాయి, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి రానున్నటువంటి రోజుల్లో మంత్రిత్వ శాఖలు కూడా పోయే అవకాశం ఉంది కూడా వారు చెప్పడం జరిగిందని కూడా కొన్ని విశ్వసనీయ సమాచారం కూడా మనకు రావడం జరిగింది. మరి చూడాలి పార్టీలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, పార్టీలు గెలవడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాయి. మరి బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ని దించుతుందా, లేకపోతే కేటీఆర్ హరీష్ రావు మాత్రమే వారికి ఎన్నికల్లో పోటీ చేస్తారా, కవిత లాంటి వాళ్ళు ఎంత మేరకు దీనిలో ప్రభావం చూపగలరు. అదేవిధంగా బీసీలు ఏదైతే ఇప్పుడు రాజకీయంగా బీసీలకు 42% రాలేదని చెప్తున్నారు, కానీ అన్ని పార్టీలు కలిపి చూసుకుంటే బీసీలకు మంచి టికెట్లే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మరి బీసీలకు వారి యొక్క నాయకులకు కావచ్చు, బీసీ సంబంధించినటువంటి ఎవరైతే పోరాడుతూ ఉన్నారో బీసీ సంఘాల కోసం మరి వారు ఎవరికి సపోర్ట్గా నిలుస్తారు, బీసీ సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, అదేవిధంగా బీసీ అభ్యర్థులకు కావచ్చు ఎంత మేరకు గెలుస్తారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీల మధ్య పోరు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు గెలవబోతా ఉన్నారు, రానున్నటువంటి రోజుల్లో ఏ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి ఎవరు మేయర్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు ఎవరు గెలుస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. వివిధ రాజకీయ నాయకులు వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీలో వాళ్ళ బామ్మర్దులు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు వారికి ఇచ్చి వారిని కార్పొరేషన్ చైర్మన్గా చేయాలని ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆ టికెట్లను అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే. మరి వేచి చూడాలి ఎవరు గెలుస్తారు. అసలు ఎన్నికలు ఏదైతే సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ హవా చూపుతుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పుంజుకొని కాంగ్రెస్ పార్టీ చితకలబడుతుందా, ఏం జరుగుతుందని కూడా రాష్ట్రంలో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నెల 11వ తారీఖు వరకు, ఈ నెల 11వ తారీఖు తర్వాత పోలింగ్ అయిన తర్వాత కూడా రిజల్ట్స్ వెలువడే అవకాశం అయితే ఉంది. మరి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రజలు ఎవరి మీద నమ్మకం కలిగించుకుని ఉన్నారు, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ ఎన్నికల ప్రభావం ఏ మేరకు చూపిస్తుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.